శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే మన చుట్టూనే వైఫైలా ఉంటారు. కంటికి కనబడని శత్రువుతో బయటకు కనబడని యుద్ధం చేస్తున్నట్లుగా ఉంటుంది వీరితో యుద్ధం చేయటం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొంతకాలంగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఏ కుటుంబంలో అయినా ఏదో ఒక స్థాయిలో విభేదాలు ఉండటం సహజమే అయినప్పటికీ ఈ విభేదాలు ఒక స్థాయిని దాటి రోడ్డెక్కితేనే పెద్ద సమస్యగా మారుతుంది. బయటకు కక్కలేని మింగలేని పరిస్థితి ఎదురవుతుంది. కొన్నాళ్ల వరకు కంటికి కనిపించని రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ షర్మిల ఇప్పుడు జగన్ కు ఏకంగా కనిపించే ప్రధాన ప్రత్యర్థిగా మారుతున్నారు. ఈ సమస్య ఒక్కసారిగా వచ్చింది కాదు. తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీతారెడ్డి న్యాయ పోరాటం మొదలుపెట్టినప్పుడు దాదాపు ఓ ఏడాది క్రితం జగన్ కు పెద్ద సమస్య ఏర్పడింది. ఆ హత్య కేసులో అనుమానితులుగా ఉన్న కొందరు కీలక వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సన్నిహిత బంధువులు కావడంతో జగన్ కు ఎటూ పాలుపోని పరిస్థితి వచ్చింది. పైగా వివేక హత్యపై పలువురు వ్యక్తులు సిబిఐ ముందు ఇచ్చినట్టుగా చెబుతున్న సాక్ష్యాలు కూడా వైఎస్ జగన్ కు చికాకు కలిగించాయి. ఈ వివాదంలోకి ఇతర కుటుంబ సభ్యులను లాగే విధంగా కొన్ని ఆరోపణలు రావడం సహజంగానే జగన్ కు ఇబ్బంది కలిగించే అంశమే. ఈ వ్యవహారం కాస్త సద్దుమడిగినట్లు లేదా ప్రస్తుతానికి పాతబడినట్లు అనిపించగానే చెల్లెలు షర్మిల రూపంలో వైఎస్ జగన్ కు కొత్త సమస్య వచ్చింది. షర్మిల స్వయాన తోడబుట్టిన చెల్లెలు కావడం, జగన్ జైలులో ఉన్నప్పుడు జగన్ కు మద్దతుగా షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించడంతో జగన్ ను షర్మిలను విడివిడిగా చూడటం అంత తేలిక కాదు. జగన్ కు ఇష్టం లేకపోయినా ఓ 2 ఏళ్ల క్రితం షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టినప్పుడు ఆ నిర్ణయం ఆమెకు సంబంధించిన అంశం, ఆమె ఇష్టం అంటూ కొంత దులిపేసుకునే వెసులుబాటు లభించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన షర్మిల ఏకంగా అన్న జగన్ పైనే విమర్శల బాణం ఎక్కుపెట్టడంతో వైఎస్ కుటుంబ సభ్యుల్లో కొందరికి మింగుడుపడని పరిస్థితి ఉత్పన్నమైంది. అన్న జగన్ను ఏకంగా జగన్ రెడ్డి అని బహిరంగంగా సంబోధించడం, ఏపీలో ఎక్కడ చూసినా ఇసుక మైనింగ్ లిక్కర్ మాఫియాదే రాజ్యమంటూ పదునైన విమర్శలు చేయడంతో ఆమె చంద్రబాబు చేతిలో పావుగా మారిందని వైసీపీ ఎదురుదాడి చేయాల్సి వచ్చింది. ఇది చాలదన్నట్లు ఏపీలో అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమంటూ తన బాబాయ్ వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డికి తాజాగా షర్మిల సవాల్ విసరడంతో ఇరుపక్షాల రాజకీయ పోరాటం మరింత తారాస్థాయికి చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చెల్లెలు షర్మిల చేస్తున్న విమర్శల దాడిపై ఆమె అన్న జగన్ ఇప్పటి వరకు వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వస్తున్నారు. ఎదురుదాడి బాధ్యతను మొదట ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ తరువాత వైవి సుబ్బారెడ్డి ఎత్తుకున్నారు. ఇతర వైసీపీ నాయకులు ఈ అంశంపై ఇప్పటి వరకు బహిరంగంగా తీవ్రస్థాయి విమర్శలు చేయలేదు. మున్ముందు ఇది ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇటు జగన్ అటు షర్మిల మధ్య ఒక రకంగా నలిగిపోతున్న వ్యక్తి ఎవరంటే వారి తల్లి వైఎస్ విజయమ్మ అని చెప్పాలి. 2 కళ్ళు లాంటి ఇద్దరు బిడ్డల్లో ఎవరికి మద్దతుగా నిలవాలన్నా వైఎస్ విజయమ్మకు చాలా కష్టం. ఎవరిని వారించాలన్నా కుదరని పరిస్థితి ఆమెది. ఇలాంటి పరిస్థితిని బహుశా ఏ తల్లిదండ్రులు కోరుకోరు. ఇన్ని సమస్యల మధ్య వైఎస్ జగన్ పరిస్థితి ఇప్పుడు లవ్ అండ్ వార్ ఆల్ ఇన్ ద ఫ్యామిలీ అన్న చందంగా మారిపోయింది. రాజకీయ ప్రత్యర్థులను నిలువరించేందుకు, నిస్సహాయులను చేసేందుకు ఏమాత్రం వెనుకంజ వేయని వైఎస్ జగన్ తన చెల్లెలు షర్మిల విషయంలో మున్ముందు ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరి చంద్రబాబును జాకీ పెట్టి లేపేందుకు కొందరు స్టార్ క్యాంపెయినర్లు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా అనంతపురం సభలో చేసిన వ్యాఖ్యలు కాస్త కొసమెరుపుగానే భావించాలి. షర్మిలను ఉద్దేశించి చేసిన పరోక్ష ప్రస్తావనగానే దీన్ని భావించాలి.